ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 7వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అక్కడ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ అనేది గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఐటీ నుంచి ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, బ్యాంకింగ్ సెక్టర్ నుంచి చాలా స్ట్రాంగ్ బుల్లిష్లో క్లోజ్ అయినాయి. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం ఒకసారి చూస్తే నిఫ్టీ మీడియా, ఎఫ్ఎంసీజీ, రియాలిటీలో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది రాగా పిఎస్సి బ్యాంకులో కొంత స్ట్రెంత్, ఐటీలో కొంత రికవరీ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 80% పైన ఇండిసెస్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టే సౌత్ కొరియా టాప్ లూజర్లో కనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి యూరప్, ఫ్రాన్స్, ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, యూఎస్ 500 అయితే కొద్దిగా ఫ్లాట్ టు బేరిష్ అనేది ట్రేడ్ అవుతున్నాయి. ఏషియా మార్కెట్ జపాన్ నిక్కీ బుల్లిష్లో ఉంది. హాంకాంగ్, చైనా దానికి సంబంధించిన స్టాక్స్ వెరీ అగ్రెసివ్ బుల్లిష్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ నుంచి కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది గ్లోబల్గా కనిపిస్తుంది. మొన్న ఫ్రైడే యూఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అయింది. యావరేజ్ అవర్లీ గెయిన్స్ డాలర్స్లో మంత్ ఆన్ మంత్ బేసిస్లో $0.4 అనేది 0.4% ఇంక్రీజ్ అనేది కనిపించింది. ఇక నాన్ ఫామ్ పేరోల్స్ డేటా అనేది కూడా రావడం జరిగింది. ఇది కూడా పాజిటివ్గా వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉందో అది కూడా తగ్గినట్టు కనిపిస్తుంది. సో మొత్తం మీద యూఎస్ నుంచి కొంత పాజిటివ్ డేటా అనేది కనిపిస్తుంది. ఈరోజు పెద్దగా ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. కొన్ని స్టాక్స్ అయితే ఫ్రెండ్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. జిఎన్ఎఫ్సి, గ్రాన్యూల్స్, హిందూ కాపర్, మనప్పురం, ఆర్బిఎల్ బ్యాంక్, బిర్లా సాఫ్ట్, బంధన్ బ్యాంక్, ప్రాబబ్లీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సైల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయడం, క్యాష్ మార్కెట్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇన్ఫోసిస్, విప్రో, ఓఎన్జీసీ మినహాయించి దాదాపుగా పెద్దగా గెయినింగ్స్ అయితే కనిపించలేదు మొన్న. ఇక టాప్ లూజర్స్లో M&M, బజాజ్ ఫైనాన్స్, నెస్ట్లీ, అల్ట్రాటెక్ సిమెంట్ చాలా స్టాక్స్ కనిపిస్తూ ఉన్నాయి. సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్లో జిఎంఆర్ ఇన్ఫ్రా కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో ఇన్ఫోసిస్, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో M&M ఫైనాన్స్, గోద్రేజ్ ప్రాపర్టీ, జిఎన్ఎఫ్సి, బజాజ్ ఫైనాన్స్, అపోలో టైర్ అనేది ఉంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో చంబల్ ఫర్టిలైజర్స్, సిప్లా, కాంకర్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇక్కడ మనం చార్ట్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వాల్యూమ్స్ అయితే డీసెంట్గా పార్టిసిపేట్ చేసినాయి. వెన్ ప్రైస్ ఈజ్ డ్రాపింగ్ అనమాట. ప్రైస్ కిందకు వస్తున్నప్పుడు వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. అయితే ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇక్కడ మనకి మొత్తం మీద షార్ట్ బిల్డప్ జరుగుతుంది అనేది ఇంటర్ప్రిటేషన్ అయితే చూపిస్తూ ఉంది. టోటల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకుంటే లాంగ్ సైడ్ 11.67% కనిపిస్తుంది, షార్ట్ సైడ్ 76% కనిపిస్తుంది. ఆ సిగ్నిఫికెంట్ షార్ట్ 10%, సిగ్నిఫికెంట్ లాంగ్ 1.67% అనేది కనిపిస్తూ ఉన్నాయి. పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎఫ్ఐఎస్ పెద్దగా యాక్టివ్గా కనిపించట్లేదు. స్టాక్స్లో మాత్రం బేరిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ ఇండెసిసివ్, స్టాక్ ఫీచర్లోనేమో లాంగ్ సైడ్ ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా చూసుకున్నట్లయితే షార్ట్ సైడ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ క్లయింట్ లెవెల్ డేటా అనేది ఇండెక్స్ ఫీచర్ లాంగ్ సైడ్ ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో కూడా లాంగ్ సైడ్ ఉన్నారు. ఇక డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ సైడ్ ఉన్నారు, స్టాక్ ఫీచరు బేరిష్ సైడ్ షార్ట్ సైడ్ ఉన్నారు, స్టాక్స్ మాత్రం బుల్లిష్ సైడ్ ఉన్నారు. సో టోటల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ 9,897 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ 8,905 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఈసారి ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, డిఐఎస్ అయితే బై చేస్తూ ఉన్నారు. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. నిఫ్టీలో మనకి ప్రస్తుతానికి 24,964 ఒక రౌండ్ నెంబర్ అయితే ఉంది. 25,000 అంటాం కదా, ఆ లెవెల్ దగ్గర ఉన్నాం అప్రాక్సిమేట్గా. అది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే 24,697 డౌన్ సైడ్ అనేది మనకున్న సపోర్ట్. ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళ్ళటం స్టార్ట్ అయిందంటే 25,373 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాని యొక్క లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి మనకి ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 12,685. ఒకవేళ గ్యాప్ అప్ అయిందంటే 12,830. దాని తర్వాత సపోర్ట్ అనమాట. అవి రెసిస్టెన్స్ వచ్చేసరికి 13,033, దాని తర్వాత 13,178. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది కూడా చూద్దాం. ప్రస్తుతానికి 51,490. రఫ్గా ఏంటంటే 51,500 రౌండ్ నెంబర్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే 51,137 దాకా డౌన్ సైడ్ అనేది రావచ్చు. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళగలిగితే 52,037 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే 7.27% పెరిగింది. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా పెరిగి ఉంటాయి.
ఎందుకంటే మార్కెట్ ఊగిసలాటలో ఉంది కాబట్టి వాలటైల్గా. ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే డాలర్ అనేది స్ట్రెంత్ అవుతుంది. యూఎస్ డాలర్ అనేది వెరీ స్ట్రాంగ్గా పైకి వెళుతుంది. జనరల్గా డాలర్ అనేది స్ట్రాంగ్గా ఉందంటే వెరీ స్ట్రాంగ్గా అదర్ మార్కెట్స్లో కొంత ప్రెషర్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన సిఎఫ్డి అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రస్తుతానికైతే కొద్దిగా బులిష్గా కనిపిస్తుంది, 40-45 పాయింట్స్. అండ్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కంటిన్యూస్గా విత్ హ్యూజ్ గ్యాప్స్తో కిందకు అనేది రావడం జరుగుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనం ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఇవి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కంటిన్యూస్గా డ్రాప్ అయితే వచ్చింది. 1, 2, 3, 4, 5 రోజులు హ్యూజ్ డ్రాప్. ఇన్ 5 days మనం చూసుకున్నట్టయితే కూడా 5 నుంచి దగ్గర 5% కరెక్షన్ అయితే జరిగింది. సో ప్రాబబ్లీ ఏదైనా రికవర్ అవుతుందో చూద్దాం. అండ్ గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే కొద్దిగా గ్యాప్ అప్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మొన్న ఇక్కడ క్లోజ్ అయింది 25,185 రఫ్గా అనమాట, అక్కడ క్లోజ్ అయింది. ఈరోజు ఏమైందంటే పైన ఓపెన్ అయింది, అంటే గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ప్రస్తుతానికి 25,260 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవగా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 25,173 దగ్గర క్లోజ్ అయిందనమాట. ఒక 80-90 పాయింట్స్ అనేది కనిపిస్తుంది. దాంట్లో మనం ఒక 60 నుంచి 90 పాయింట్ల దాకా గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. ప్రస్తుతానికి మన గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ఉంది. గ్యాప్ స్టేబుల్ అవుతుందా లేదా అనేది ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ బట్టి డిసైడ్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఒక 60 నుంచి 90 పాయింట్లు అయితే గ్యాప్ అప్ అయ్యే స్కోప్ కనిపిస్తుంది. ఇక స్టాక్స్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది. న్యూస్లో ఉన్నాయి టైటాను, జియో ఫైనాన్షియల్, బంధన్ బ్యాంక్, లుపిన్, సీజీ పవర్, డిఫ్యూజన్ ఇంజనీర్స్, గెయిల్. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక టెక్నికల్గా సమరీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ అనేది మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో అండ్ 30 minutes టైం ఫ్రేమ్లో కూడాను. నిఫ్టీ 50 అనేది మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తం మీద గ్లోబల్గా ఏషియా మార్కెట్స్ అయితే కొంత బుల్లిష్గా కనిపిస్తున్నాయి. అందుకని మన మార్కెట్స్ కూడా కొద్ది గ్యాప్ అప్ అయితే అయినాయి. సో గ్యాప్ అప్ అయిన తర్వాత అది స్టేబుల్ అవుతుందా లేదా అనేది మనం స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఒకవేళ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర రిజెక్షన్ అనేది జరిగింది అంటే దెన్ ఏంటంటే మనం షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో సెల్ ఆన్ రైజ్ అనేది పాలసీ అనేది బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.